చూస్తే ఆయన రాసింది ఏమని వాక్యం, అపవిత్రులకు అన్నీ అపవిత్రమే, కానీ పవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షిను అపవిత్రపరచబడి ఉన్నది. చూసారా, పరిశుద్ధులకు అన్నీ పరిశుద్ధమే, అపవిత్రులకే ప్రాబ్లం. ఇంకా వాళ్ళ అవిశ్వాసులు, వాళ్ళన్నీ వాళ్ళకి ఏది పవిత్రమైంది కాదు. బైబిల్ చెప్తుంది వారి మనస్సాక్షి కూడా అపవిత్రం. వారి మైండ్ అపవిత్రం, వారి మనస్సాక్షి హృదయం కూడా అపవిత్రం. కనుక వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నెక్స్ట్ వచనంలో రాసింది, వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యమును అవిధేయులను ప్రతి సత్కార్య విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్లు ఉన్నారు. అది ఎరిగామని చెబుతున్నావు కానీ దేవుణ్ణి ఎరిగామని చెప్తున్నా నీవు అంటే అర్థం ఏంటి? ఐ నో గాడ్ అంటే అర్థం ఏంటి? రక్షించబడ్డామని అర్థం. ఎరిగామంటే అర్థం ఏంటి? మారు మనసు పొందామని అర్థం. ఎరిగామంటే అర్థం ఏంటి? ఏమంటారు దాన్ని? కొత్త జన్మ అనుభవం పొందేమని. ఎరిగామంటే అర్థం ఏంటి? నీతిమంతుడిని అయ్యానని అర్థం. ఎరిగామని చెప్తాం కానీ అసహ్యములను, ఇవాళ ఎంతమంది అసహ్యమైన పనులు చేస్తున్నారు? దేవుణ్ణి ఎరిగి అసహ్యంగా జీవిస్తారు, అసహ్యంగా మాట, అసహ్యంగా బ్రతుకు, అసహ్యమును అవిధేయులను, దే ఆర్ డిసొబీడియంట్. అవిధేయులు, ఇలా ఎంతమంది అవిధేయులుగా బ్రతుకుతున్నారు? విధేయత ఏది? చిన్న విషయంలోనే విధేయత చూపించలేకపోతే నీకు పెద్ద విషయాల్లో ఏం విధేయత చూపిస్తుంది? అందరు కూర్చోండి, వెళ్ళకండి, విధేయత ఏది? చిన్న విషయంలో విధేయతలు. వీళ్ళు దేవుని బిడ్డలా? వీళ్ళు బాప్తిజం తీసుకున్నారా? వీళ్ళు బల్లలో చేయిస్తున్నారా? జాగ్రత్త, నువ్వు మనసు మార్చుకోకుండా బల్లలో చేయిస్తే ప్రమాదం ఉంది. వీళ్ళు చాలామంది రోగులు అయిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు, నువ్వు ఇంకా చాలామంది చచ్చిపోతున్నారు, నిద్రిస్తున్నారు. ప్రమాదం ఉంది. బల్లలో తీర్మానం చేసుకోకుండా బల్లలో పాలు పంపులు పొందారు మాట వీళ్ళందరూ. అంతే కదా అర్థం. తీర్మానం చేసుకుంటే ఏంటి? ఇక్కడ నుంచి నేను మనసు మార్చుకుంటాను.